దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో మరొక్కమారు ఆహ్వానిస్తూ ఉన్నాము. మన కనతలి అయిన కథోలిక శ్రీ సభ జనవరి 1వ తారీఖు అనగా 2026 ఏమని ప్రకటిస్తుందంటే, మరియా దివ్య మాతృత్వ మహోత్సవాన్ని మహాఘనముగా కొనియాడుతుంది. వందల సంవత్సరాల నుండి మరియా అనగా అర్థం ఏంటంటే ఏలినరాలు అని అర్థము, యజమానురాలు అని అర్థము, గౌరవ పాత్రురాలు అని అర్థము. అమ్మ మరియతని మనము ఒరిజినల్ లాంగ్వేజ్కి మనం వెళ్తే, అంటే ఆరంభంలో ఉన్న ఆ యొక్క భాషలోకి మనం వెళ్తే ఏమని ఉంటుందంటే థెయోటోకస్ అని ఉంటుంది. థెయోటోకస్ అనగా దేవుడి తల్లి అని. మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో చూసాము. ఎలిజబెత్తమ్మ గారు పలుకుతున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, నా ప్రభువు తల్లి అనగా నా దేవుడి తల్లి అని అర్థము. అయితే దీనికి మనం ఇంకా కొన్ని వాక్యాలు చూస్తే, మేరీ ఈజ్ అ మదర్ ఆఫ్ గాడ్, మరియ తల్లి దేవుడి తల్లి అని మనం ఎందుకు ధ్యానించుకుంటున్నాం? మన కనతలి అయిన కథోలిక శ్రీ సభ ఎందుకు చెప్తుంది, ఈ యొక్క సత్యాన్ని ఎందుకు ప్రకటిస్తుందంటే, అమ్మ లేకపోతే ఆరంభము లేదు దేనికైనా సరే. చూడండి, ఈ భూమిలో, ఈ యొక్క భూమిలో మనం పరలోక రాజ్యంలో లేవు, ఇప్పుడు భూలోకంలో ఉన్నాం. కాబట్టి ఈ భూలోకంలో స్త్రీ పురుషుడు వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ పరలోక రాజ్యంలో అందరూ ఒక్కరే, దేవదూతలను కలిగి ఉంటారు అనేసి ఆ దేవదూత చెప్పాడు. అవునా? ఎస్. అయితే ఈ లోకంలో ఆ దేవాతి దేవుడికి జన్మనిచ్చిన తల్లి ఎవరు అని అంటే అమ్మ మరియ తల్లి. ఆ లోకంలో దేవుడి మహిమలో ఉన్న ఆ దేవాదేవుడు యేసుప్రభువారు ఎక్కడున్నారు అంటే దేవుడి వక్షస్థలమున, అంటే తండ్రి యెహోవా యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు అని మనం చూసాము వాక్యాలలో. సింహాసనము ప్రక్కనే కూర్చొని ఉన్నాడు అని మనం చూసినాం. అంటే ఈ లోకంలో పుట్టాలి అంటే స్త్రీ యొక్క పాత్ర చాలా అత్యున్నతమైనది, అమోఘమైనది, ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆనాడు ఆది కాండంలో మనం చూస్తే దేవుడే ఆదాముకి తల్లి తండ్రి. అందుకే ఆ దేవాతి దేవుడు మట్టిని తీసుకొని మనిషిని చేసి తన ప్రాణవాయువుని తన ముక్కు రంధ్రంలో ఊదగానే జీవము గలవాడయ్యను ఆదాము. అవునా? ఎస్. ఇప్పుడు ఆదాముకి ఎవరయ్యా తల్లిదండ్రులు అని చూస్తే అక్కడ దేవుడే తల్లి తండ్రి. కానీ పాపం పుట్టింది అంటే దేవుడికి అవిధేయత చూపించారు. అదే సమయంలో పాపానికి ధీటుగా, పాపానికి ఆపోజిట్గా, వ్యతిరేకముగా పరిశుద్ధతను ఆ దేవాతి దేవుడు ఆది కాండంలోనే పరిచయం చేశాడు ఆ తల్లిని. ఎక్కడ అంటే మొదటి ఏవ పాపం చేసింది, భర్తని మభ్యపెట్టింది, భర్తకి కూడా పండునిచ్చింది, అంటే దేవుడికి అవిధేయత చేసేలా చేసింది. అదే సమయంలో ఆది కాండం 2వ అధ్యాయంలో ఇది జరిగింది. కానీ ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఇదిగో స్త్రీ సంతతి సాతాను సంతతి నిశ్చితగా త్రొక్కుతుంది అని అక్కడ వాక్యం ఉంది. అంటే స్త్రీ అనగా మరియ తల్లి. ఈ స్త్రీ ఎవరైతే ఆదాముకి దేవాతి దేవుడు ఇచ్చాడో సపోర్టుగా ఉండాలి, సహకారిగా ఉండాలని, ఆ స్త్రీ పాపం చేసేసింది. మొట్టమొదటి ఏవా, ఈ ప్రపంచాన్ని మొత్తానికి కూడా తల్లి మొదటి ఏవా. కానీ తన పాపము ద్వారా యోగ్యతను కోల్పోయింది. కానీ మన అమ్మ, మన మరియ తల్లి తన పరిశుద్ధత ద్వారా ప్రవచనాలు నెరవేరాయి పరిశుద్ధమైన గ్రంథంలో. ఎక్కడి నుంచి అని చూస్తే భూమి పుట్టక ముందే యెహోవా తండ్రికి ప్రణాళిక ఉంది. అందుకే వాక్యం మనకి సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాము. ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్నాడు, మాతృ గర్భమున నేను పుట్టక మునుపే నీవు నన్ను ఎన్నుకొంటివి, నన్ను పవిత్రపరిచితివి. ఒక వ్యక్తి పుట్టలేదు, పవిత్రపరచడం ఎలా సాధ్యమవుతుంది? దేవుడికి సాధ్యమే. దేవుడి మహిమలో మనం ఉన్నాం. ప్రతి బిడ్డ కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నావి. ఎందుకంటే మనం పుట్టక ముందే మనం బ్రతుకు దినములన్నీ ఆల్రెడీ దేవుడు లెక్కించి ఉన్నాడు. అయితే మరి మన బ్రతుకులే అంతో కొంత ఉన్నాయి. గడ్డిపోచమంటే ఈ పాపపు జీవితం ఇది, ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలీదు. మన పాపాల వల్ల పాపం అంటకుండా పరిశుద్ధత కోసమే పుట్టింది, పరిశుద్ధిని కనడానికే పుట్టింది, పరిశుద్ధిని తన గర్భములో మోయడానికే పుట్టింది. మరి ఈ తల్లి యొక్క ఔన్నత్యం మనకి ఎలా అండి అర్థమయ్యేది? అందుకే పాపం పుట్టగానే ఆ పాపాన్ని తొక్కివేయడానికి ఆ అమ్మ మరియ తల్లి పుట్టింది ఈ లోకంలో. చూడండి,
మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేస్తాము అంటే యావే ప్రభు ఈ మాట అంటూ ఉన్నాడు. మమ్ము అనగా ముగ్గురున్నారు అక్కడ. తండ్రి అంటే యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుప్రభువారు. మమ్ము అనగా ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. పేరుకే ముగ్గురు, అయితే ఒక్కరే దేవుడు అని మన కనతలేని కథోలిక సభ చెప్తుంది. అంటే ఆది పుట్టక ముందు నుండే దేవుడున్నాడు. సృష్టికర్త సృష్టి పుట్టక ముందు ఉంటాడు, సృష్టి పుట్టిన తర్వాత ఉండడు. ఏదో ఈ ప్రపంచం మొత్తం దాంతో అదే క్రియేట్ అవ్వలేదు. కళ్ళు తెరవాలి మనం. దేవుడు సృష్టించాడు. అంతెందుకండి, మన ఇంటిలో మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాము. రోబోని, ఒక యంత్రాన్ని నువ్వు సృష్టించగలవా? సృష్టించలేవు. కేవలం దాన్ని సృష్టించాలంటే శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలంట, ఎన్నో వందల సంవత్సరాలంట, ఎన్నో పరీక్షలు చేసి ఒక బొమ్మను తయారు చేయడానికే సరిపోవట్లేదు శక్తి వాళ్ళకి. దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సమస్తానికి దేవుడే గొప్పవాడై ఉన్నాడు, యోగ్యుడై ఉన్నాడు ఆరాధనకి. ఆ దేవాతి దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు, పిచ్చోళం అయిపోతాం మనం. దేవుడి జ్ఞానం ఎక్కడా, మన జ్ఞానం ఎక్కడా? అందుకే ఆ దేవాదేవుడు మరియతని ఎప్పుడు సృష్టించుకున్నాడంటే తన ఆలోచనలో పుట్టించుకున్నాడు ఆల్రెడీ. నా బిడ్డకి జన్మనివ్వాలి, నా అద్వితీయ కుమారుడికి జన్మనివ్వాలి, రక్తం పంచివ్వాలి, శరీరం పంచివ్వాలి, దేహము పుట్టాలి ఆ తల్లి నుండి. అంటే తన దేహం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అపవిత్రత నుండి రాడండి, మనల్నందరినీ కూడా తన రక్తముతో విమోచించాడంటే, తన రక్తముతో మనకి పాప ప్రక్షాళన గావించాడంటే ఆ రక్తములో పరిశుద్ధత ఉండాలి. ఈ రక్తము ఒక స్త్రీ నుంచి వచ్చింది, ఈ రక్తము అమ్మ మరియ తల్లి దగ్గర నుంచి వచ్చింది. అందుకే అమ్మ లేకపోతే ఆరంభము లేదు. నువ్వు తల్లి యొక్క గర్భము నుండే వచ్చావు, అది మర్చిపోవద్దు, ఎంత పెద్ద వ్యక్తివైనా కాబట్టి అమ్మని మర్చిపోవద్దు, ఎవరిని మర్చిపోయినా. తల్లిని మర్చిపోదు, ఎవరిని మర్చిపోయినా. అందుకే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ తల్లిని దేనితో పోలుస్తున్నారంటే, కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మనందరికీ తల్లి లాంటిది, తల్లి ఒడి. అందుకే మరియతని దివ్య మాతృత్వ మహోత్సవం రోజునే కాదు, ప్రతిరోజు మనం అందరము స్మరించుకోవాలని యోహాను గారికి ఆ దేవాదేవుడు ఇచ్చేశాడు తన తల్లిని. ఇదిగో స్వీకరించు. శిష్యుడు ఆ సమయం నుండి తన తల్లిని తన సొంత ఇంటికి తీసుకువెళ్ళను, అద్దె ఇంటికి తీసుకెళ్ళలేదు. మరియ తల్లికి జోజప్ప గారికి సత్రములో చోటు ఇవ్వలేదు పరిశుద్ధమైన బాలయేసుని ప్రసవించడానికి. నేను కూడా ఆ దేవాది దేవుడికి చోటు ఇవ్వాలంటే దేవుడు గౌరవించిన బిడ్డలకి కూడా మనం గౌరవం ఇవ్వగలగాలి. అందులో అతి ముఖ్యమైన పాత్ర అమ్మ మరియ తల్లి దేవుడి ప్రణాళికలో. దాని తర్వాత ప్రోటో ధూలియా మన జోజప్ప గారు, హైపర్ ధూలియా అమ్మ మరియ తల్లి. లాటిన్ భాష ఇది. లాట్రియా అనగా ఆరాధికుడు దేవుడు మాత్రమే. ఇది మిగతా మన యొక్క ధూలియా అనే యొక్క కేటగిరీలో ఎవరెవరు వస్తారంటే మన పునీతులు, దేవదూతలు వస్తారు. గౌరవం అనేది ఒక హైరార్కీ ఉంది. చూడండి, నాన్న దగ్గరికి వెళ్ళి ఒకలాగా మాట్లాడతాం, మనం అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకలాగా మాట్లాడతాం. అమ్మ దగ్గర అయితే చాలా చనువు చూపిస్తాము, అంత మాత్రాన డాడీని మనం అసహించుకున్నట్లు కాదు. డాడీ లేకుండా పుట్టామని కాదండి దానికి అర్థము. నాన్నకిచ్చే స్థానం నాన్నకిస్తాము, అమ్మకిచ్చే స్థానం అమ్మకిస్తాము. అది బంధము, రక్త సంబంధంలో ఒక పాత్రలు వాళ్ళు. అదేవిధంగా దేవుడి ప్రణాళిక ఇది ప్రపంచానికి సంబంధించింది, ఇది లోకాలకి సంబంధించింది. త్రికాల స్థితుడు పరిశుద్ధుడు నేనే పరిశుద్ధుని అని ఆ దేవాదేవుడు చెప్తున్న మాట. త్రికాల స్థితుణ్ణి, ఆది అంతమునై ఉన్నవాడిని, ఆల్ఫా ఒమేగాని, మొదటివాడను కడపటివాడను. అయితే నన్ను కన్న తల్లి యొక్క గొప్పతనం నీకు తెలియాలంటే దేవుడి యొక్క గొప్పతనం మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడి గొప్పతనం చాలామందికి తెలియట్లేదు ఈ రోజులలో. ఓ మనిషి, ఓ మానవత్వం చచ్చిపోతుంది ఈ లోకంలో. ఆ దేవాతి దేవుడి యొక్క గొప్పతనం అర్థం కావట్లేదు ఈ లోకంలో. దేవుడు ఒక క్షణం నిన్ను నన్ను మర్చిపోతే మటుమాయం అయిపోతాయి మన బ్రతుకులు. ఎంత క్షణకాలం పాటు ఎంతమంది అండి యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఎక్కడండి వారి యొక్క బ్రతుకులు బూడిదైపోతున్నాయి. బ్రతికి ఉన్నట్లే ఏరోప్లేన్లలో వెళ్తూ ఉన్నారు, విమానాలలో వెళ్తున్నారు, లక్షల డబ్బులు పెట్టొచ్చు ఆ యొక్క టికెట్లకి, కానీ క్షణం పాటు చచ్చిపోతున్నారు వాళ్ళు. నువ్వెన్ని డబ్బులు పెడితే ఏంటి, ప్రాణం దేవుడి చేతిలో ఉంది. కాబట్టి నా ఊపిరి దేవుడి చేతిలో ఉంది ప్రేమైన బిడ్డ. ఆదాము ఊపిరి దేవుడి చేతిలో ఉంది. అయితే యేసయ్యకి ఊపిరిని జన్మనిచ్చింది ఆ తల్లి గర్భము నుండే. ఇది మనం మర్చిపోతున్నాం. ఇదే మనలో ఉన్న బాధ. దేవుడు బాధపడుతుంది ఇందుకే. నా తల్లి నాకు జన్మనిచ్చింది, నేను ఆత్మ స్వరూపుణ్ణి.
కొలస్సీలకు రాసిన లేఖ 1:15 క్రీస్తు అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము. దేవాతి దేవుడు ఆత్మస్వరూపుడు. అయితే ఆ ఆత్మకి స్వరూపాన్ని ఇచ్చింది మన మరియ తల్లి. అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడి ప్రణాళిక. కానీ దేవుడి ప్రణాళికకి ఒక్క మాటకి నువ్వు నేను ఈ రోజున మాట ఇస్తే, దేవుడికి ప్రమాణం చేస్తే కట్టుబడతావేమో. ఒక్కసారి చూడు, 2-3 రోజుల పట్టుక్కుమని పాపంలో పడిపోకపోతే చూడండి. మరియ తల్లి అలా కాదు. నేను ప్రభు దాసురాలను, దేవుడి మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆ తల్లి తన జీవితాన్ని సరెండర్ చేసింది, సమర్పించుకుంది. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. పాప జీవితంలో అడుగు పెట్టనే లేదు, అసలు పాపము అంటనే లేదు. ఒకటి ఆలోచించాలి మనం ఇక్కడ. పాపంలో పడిపోతున్న వాడికి పాపం యొక్క రుచి తెలుస్తుంది. అందుకే మరలా పాపంలో పడిపోతే బాగుండు. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఉందనుకోండి, బిర్యానీ ఒకసారి తిన్న వాళ్ళకి అరే మళ్ళీ ఒకసారి తింటే బాగుండేమో, తిన్నాను కదా బిర్యానీ క్రిస్మస్ రోజున, ఈ న్యూ ఇయర్ కూడా బిర్యానీ తింటే బాగుండు. ప్లానింగ్స్, సిద్ధపాటు. మరియ తల్లికి పాపం అంటలేదు, దేవుడు అలా చేసుకోలేదు. ఆ తల్లిని పరిశుద్ధతలోనే నిర్మించుకున్నాడు. కాబట్టి ఆ తల్లి పరిశుద్ధతనే రుచి చూస్తూ పెరిగింది, రుచి చేస్తూ పెరిగింది. అంతేగాని పాపంలో రుచి చూడలేదు ఆ తల్లి. దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ఉంటే ఇటైనా ఉంటే వేడిగైనా ఉంటే చల్లగైనా నులివెచ్చని జీవితాన్ని జీవించకు, దేవుడు నోటి నుండి ఉమివేస్తాడు. దర్శన గ్రంథం 3:15 అనుకుంటాను. చాలామంది మనలో క్రైస్తవులం ఇలా ఉన్నాం. కథోలిక శ్రీ సభలో ఉన్నామండి, మేము పుట్టుకతోనే క్రైస్తవులు అండి. నో, వి ఆల్ ఆర్ జెనటైల్స్. మనమందరం కూడా అన్యులమే. ఈవెన్ దో వీఆర్ లివింగ్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్ అనకూడదు. అమ్మో నేను క్యాథలిక్ అని, నాకు అన్నీ తెలుసు అండి. నో, వీ డోంట్ నో ఎనీథింగ్ ఎక్సెప్ట్ ప్రీస్ట్ అండ్ ద నన్స్ అండ్ ద డీకన్స్. ప్రధాన యాజకులు, గురువులు తప్పించి, యాజకులు తప్పించి, మన మఠకన్యా స్త్రీలు తప్పించి, డీకన్ బ్రదర్స్ తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా అసలు ఏమీ తెలియదు కన్నతల్లి కథోలిక శ్రీ సభ గురించి. జస్ట్ తెలుసుకుంటున్నాం అంతే. మనం అందరం కూడా అన్యులమే. ఎందుకంటే పుట్టుకలో దేవాదేవుడు క్రైస్తవులు అని చెప్పలేదు, మార్గమై ఉన్నాను నేను అన్నాడు దేవుడు. ఈ మార్గము, ఈ సత్యము, ఈ జీవము ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని చూస్తే మరియ తల్లి గర్భము నుండి వచ్చింది. అందుకే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసయ్య చెంతకు మనం వెళ్తాము. అందుకే మరియ తల్లి అంటూ ఉంది, యోహాను సువార్త 2:5 ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పింది అక్కడున్న సేవకులతో. నేను చెప్పినట్లు చేయండి అని చెప్పలే మరియ తల్లి. ఎక్కడ? అపోస్తలత్వంలో మనం ఉన్నాం. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనం ఉన్నాం. 2025 సంవత్సరాల పారంపర్య చరిత్రలో మనం ఉన్నాం. నులివెచ్చని జీవితం వద్దు, 2 విశ్వాసాలపైన ప్రయాణం చేయొద్దు, 2 పడవలపైన ప్రయాణం చేయొద్దు. 2 పడవల మీద ఒక కాలు ఇటు ఒక కాలు అటు పెడితే కింద పడిపోతాం. ఆనాడు పేతురు 2 కాలు పెట్టాడు బయటికి, అడుగు బయటికి పడవ నుండి. దేవుడు కాపాడాడు, ఒకే పడవ నుండి ఎక్కాడు. కాబట్టి నువ్వు నేను 2 పడవలలో అడుగు పెడితే చీలిపోతావు, ఉండవు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మరియ తల్లికి గౌరవాన్ని ఇస్తుంది, అధికమైన గౌరవం. ఎవరు ఎన్ని చెప్పినా తల్లికి ఇచ్చే స్థానము దేవుడే ఇచ్చాడు ఆ తల్లికి స్థానం. కాబట్టి అందుకే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ 100 సంవత్సరాల నుండి మరియా దివ్య మాతృత్వ మహోత్సవాన్ని, మరియ తల్లిని థియోటోకస్ అని ప్రకటించింది. మరియ తల్లి, షీ ఈజ్ అ మదర్ ఆఫ్ గాడ్. మదర్ మేరీ ఈజ్ అ మదర్ ఆఫ్ గాడ్. మా అమ్మ మరియ తల్లి దేవుడి తల్లి అని ప్రపంచం మొత్తం ప్రకటిస్తుంది. ఎందుకంటే దేవుడి గొప్పతనం తెలుసు. దేవుడు సంపూర్ణమైన మానవుడై ఉన్నాడు. యేసుప్రభువు వారు సంపూర్ణమైన దేవుడై ఉన్నాడు. దేవుడికి మాత్రమే ఇది సాధ్యం. ఎందుకంటే అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము యేసు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తే, వాక్యము డైరెక్ట్గా ఉంటే నమ్ముతానన్నావు కదా సహోదరి మనుడా. మరి వాక్యం డైరెక్ట్గా చెప్తుంది కదా దేవుడి ప్రత్యక్ష రూపం నేను అని. మరి యేసయ్య దేవుడే కదా. ఎస్, ఇప్పుడు ఈ దేవుడికి జన్మనిచ్చిన ఆ తల్లి దేవుడి తల్లి అవుతుంది. కొంతమంది అడుగుతారండి, డినామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఫోన్స్ చేసినప్పుడు, మరియ తల్లిని దేవుడి తల్లి అని ఎలా అంటున్నారు అంటే, ఒక ప్రశ్న అడగాలి మనం అందరం. ఇలానే పరిశుద్ధాత్మదేవుడు నాకు ప్రేరేపించాడు. ఇది నా సొంత ఆలోచన కాదు, సొంత జ్ఞానం అసలే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఒక్క మాట కూడా మన నోటి నుండి రాదు. కాబట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ మరియ తల్లిని దేవుడి తల్లి అని అంటున్నారు. యేసుప్రభువు వారు దేవుడై ఉన్నాడు, మానవుడై ఉన్నాడు.
యేసుప్రభువు మరణించాడు, మనందరి కొరకు రక్తాన్ని పంచిచ్చాడు. అయితే దేవుడు మరి ఈ మానవుని కన్నా అమ్మ మరియ తల్లిని ఎలా అంటున్నారు మీరు? మరియ తల్లి దేవుడి తల్లి అని 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 అడిగారు. ఒకటి, పరిశుద్ధమైన దేవుడు పుట్టక ముందే దేవుడికి ప్రణాళిక ఉంది. ఈ పరిశుద్ధమైన బాలే యేసు అమ్మ మరియ తల్లి గర్భం నుండి పుట్టాడా? ఎస్. మరియ తల్లి నిండు చూలాలుగా ఉన్నప్పుడు, ఆ దేవాతి దేవుడు తన గర్భంలో ఉన్నప్పుడు గాబ్రియేలు దూత పలికినట్లుగా పవిత్రమైన దేవుడు బిడ్డకి జన్మనివ్వబోతున్నా అన్నాడు. అవునా? ఎస్. పరిశుద్ధమైన బాలయేసు, మన పరిశుద్ధమైన బాలయేసు మరియ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన బాలయేసు దేవుడు కాదా? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడు మరియ తల్లి గర్భంలో ఉన్నాడు. ఆ దేవుడు మరియ తల్లి గర్భంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ దేవుడిని కంటున్న ఆ తల్లి దేవుడి తల్లా కాదా? అవును, దేవుడి తల్లి. అందుకే మన కనతల్లి అయిన కథోలిక శ్రీసభ క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ సిసిసి పారాగ్రాఫ్ 963 ఇలా చెప్తుంది, మదర్ మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ చర్చ్. మరియ తల్లి చర్చ్కి తల్లి అని, అంటే కథోలిక శ్రీసభకి తల్లి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే యేసుప్రభుల వారి ప్రక్క నుండి కథోలిక శ్రీసభ పుట్టింది. అయితే ఈ ప్రక్కకి, ఈ దేహానికి, ఈ రక్తానికి రూపాన్ని ఇచ్చింది తన గర్భము నుండి అమ్మ మరియ తల్లి. అందుకే మదర్ ఆఫ్ చర్చ్. యేసుప్రభుల వారు చర్చ్ అయి ఉన్నారు, సంఘం అయి ఉన్నారు. ఈ సంఘానికి జన్మనిచ్చింది అమ్మ మరియ తల్లి. ఇదండి అర్థం. అంతేగాని నేను పట్టుకున్న కుందేలుకు 6 కాళ్ళు 7 కాళ్ళు అంటారుగా, అది కాదు. ప్రశ్న ఏంటంటే దేవుడు తల్లి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందా? సరిపోయింది, డైరెక్ట్ వాక్యం. అందుకే మనందరికీ కూడా దేవాదేవుడు ఎంత ధన్యతనిచ్చాడంటే ఆ తల్లి ఔన్నత్యం, ఆ తల్లి గొప్పతనం మన కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ మనకి చెప్తుంది. మరియా దివ్య మాతృత్వ మహోత్సవ పండుగని మనమందరం కూడా మహాఘనముగా కొనియాడుతున్న రోజు జనవరి 1 తారీఖున రోజున 2026 ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన మనం అడుగుతూ ఈ 2026లో మనము ప్రవేశించగలిగితే మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే ప్రతి కన్నీరు నాట్యముగా మారుతుంది, ప్రతి మార మధురముగా మారుతుంది. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసాము, కానాపల్లి విందులో ఆ తల్లి మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన దేవాతి దేవుడు విన్నాడు కాబట్టి నీటిని ద్రాక్షారసముగా రుచిగా మార్చాడు. మన బ్రతుకులు కూడా చేదుగా ఉన్నాయేమో రుచిగా యేసు నామములో దేవుడు మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనమందరం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం చివరిగా. దివ్య మాతృత్వ మహోత్సవం అంటూ ఉన్నాం. అమ్మ లేకపోతే ఆరంభము లేదు, దేనికి ఆధారము లేదు. దేవాతి దేవుడు పుట్టాలనుకున్నాడు తల్లి గర్భము నుండే, పురుషుడి గర్భము నుండి కాదు. అర్థమవుతుందండి వాక్యం? ఎస్. తల్లికున్నంత ఓపిక ఈ భూమికి ఉన్నంత ఓపిక సహనం లాంటిది. స్త్రీలందరం కూడా అమ్మ మరియ తల్లిని నువ్వు చూసి నేర్చుకోవాల్సింది ఒకే ఒక అంశం. లూకాసు వార్త 2వ అధ్యాయం 19, లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో మరియమ్మ అంతయు తన మనసులో పదిలపరుచుకొని మనన చేసుకొని చుండెను. మనస్సులోనే మనన చేసుకుంటుంది ప్రతిదీ కూడా. పరిశుద్ధమైన మాటలు మాట్లాడింది, దీవెనకర మాటలు మాట్లాడింది, శుభవచనములు పలికింది ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళి. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మని తీసుకొచ్చిన ఆ తల్లి శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే తన గర్భం అందరి శిశువు గంతులు వేయడం కాదు, ఆనందముతో గంతులు వేశాడు. ఆమె నలియ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఆనందాన్ని ఇస్తుంది నీకు నాకు, శాంతిని ఇస్తుంది నీకు నాకు, సమాధానాన్ని ఇస్తుంది నీకు నాకు, నా కుటుంబంలో ఐక్యతనిస్తుంది. జపమాల పఠించడం మానేయొద్దు, మొదలు పెట్టాలి 2026లో మరలా కుటుంబ ప్రార్థనలో. కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న. అమ్మ మరియ తల్లి వెళ్ళి యేసుప్రభుల వారిని అడుగుతూ ఉంది ఏమని అంటే, ద్రాక్ష రసం అయిపోయింది, దయచేసి వారికి సహాయం చేయన్నప్పుడు యేసుప్రభుల వారు ఒక మాట అన్నారు. ఏమని అంటే, స్త్రీ అది నాకేమి నీకేమి అని అన్న యేసుప్రభుల వారు ఎందుకు మరియ తల్లి ఆ యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి అనగానే వెళ్ళి యేసుప్రభుల వారు చేశారు. అంటే స్త్రీ అది నాకేమి నీకేమి, దేవుడు గడియ ఇంకనూ రాలేదు. మరి ఎందుకు చేశాడు యేసయ్య? పరిశుద్ధమైన గ్రంథంలో 4వ ఆజ్ఞ పాత నిబంధనలో నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, దీర్ఘాయుష్మంతుడగుతావు. కనబడని దేవుడి గురించి యేసుప్రభుల వారు చూడట్లేదు ఆ సమయంలో. కనబడుతున్న నా తల్లే దైవము. కాబట్టి దేవుడిచ్చిన 4వ ఆజ్ఞ అమ్మ మరియ తల్లికి విధేయత చూపించడం. ఇది 33.5 ఏండ్లున్న యేసుప్రభుల వారే మరియ తల్లికి గౌరవం చూపించి తన యొక్క అధికారానికి లోబడితే, తల్లి యొక్క టీచింగ్స్కి లోబడితే, నువ్వు నేనెందుకు మరియ తల్లి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం, ఆ తల్లిని పక్కకు పెట్టేస్తున్నాం? నో,
దట్స్ రాంగ్, తప్పది. అమ్మ మరియ తల్లికి అగౌరవం చూపిస్తున్నామంటే దేవుణ్ణే మనం పక్కకు పెట్టేశామని అర్థం. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో మరియ తల్లిని దేవుడే ఘనముగా హెచ్చిస్తూ ఉన్నాడు, మహిమపరుస్తున్నాడు. దేవాదేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి చివరిగా, ఎవరైతే నన్ను మహిమపరుస్తారో నేను వారిని మహిమపరుస్తాను, ఎవరైతే నన్ను గౌరవిస్తారో నేను వారిని గౌరవిస్తాను అని. ఆ దేవాదేవుడు నిన్ను నన్నే మహిమపరిస్తే, నిన్ను నన్నే గౌరవిస్తుంటే, ఒక మనిషిగా, ఒక బిడ్డగా మరి ఆ దేవుని కన్నా తల్లిని ఇంకెంత గౌరవించాలి, ఇంకెంత అధికారం ఇవ్వాలి, ఇంకెంత గొప్పతనాన్ని ఇవ్వాలి. అందుకే పరలోక భూలోక రాజ్ఞి అని ఇప్పటికీ కూడా మన కన్నతల్లి కథోలిక శిశవ విశ్వసిస్తూ ప్రకటిస్తూ ఈరోజు చెప్తున్న మాట, మరియా దివ్య మాతృత్వ మహోత్సవం రోజున మరియ తల్లిపై మనం ఆధారపడగలగాలి, మధ్యస్థ ప్రార్థన చేయగలగాలి. అప్పుడే దేవాతి దేవుడి సన్నిధి నుండి మనకి అతి త్వరగా దేవుడి యొక్క సహాయం అందుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్య ధ్యానాంశాన్ని బట్టి ఆ దేవాతి దేవుడికి మహిమ చెల్లిస్తూ దివ్య మాతృత్వ మహోత్సవ పండుగ రోజున అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనతోనూ మన కుటుంబములతోనూ ఉండునుగాక. దేవా, ఇంత గొప్ప తల్లిని మా అందరికీ తల్లిగా ఇచ్చినందులకు నీ ప్రియమైన శిష్యుడైన యోహాను గారికే కాదు తండ్రి, మేమందరం కూడా నీ ప్రియమైన శిష్యులుగా జీవించాలి అంటే నీ తల్లిని మా సొంత తల్లిగా స్వీకరించి ఈ రోజు నుంచి బ్రతికే కృపను మా అందరికీ దాయిచ్చమని జపమాలను ధ్యానించడమే దీనికి క్రియారూపకములో మేము మిమ్మల్ని మహిమపరచినట్లుగా స్వీకరిస్తూ మేము అడిగినవన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మీ అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.